ఇండియా వెల్త్ నివేదిక ప్రకారం భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో మిలియనీర్లు పెరుగుతూ ఉన్నారట సార్. 8.5 crores కంటే ఎక్కువ ఆస్తి కలిగిన కుటుంబాలు 8.71 lakhs. 2021తో పోలిస్తే 90% హైక్ ఉందట సార్. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ బంగారం షేర్లు, భూములపై పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అంటూ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదిక సార్. 140 కోట్ల మంది జనాభా, కోటీశ్వర్లు కోటి మంది ఉండొచ్చేమో బహుశా. సో ఈ నివేదిక ప్రకారం ఏదో భారత్ సంపన్న దేశం అన్నట్టుగా అనుమానం ఏం లేదు. నిజంగా కూడా సంపన్నులు ఉన్నారు. సంపన్న దేశం వేరు, సంపన్నులు వేరు, రెండింటి మధ్య తేడా ఉంది. మీకు కోటీశ్వర్లు అన్న పదానికి ఇప్పుడు అర్థం లేదు. హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్ ఉన్న కోటీశ్వరుడే. అది పాత కాన్సెప్ట్, లక్పతిలు కోటీశ్వర్లు అని. ఇలా హైదరాబాద్లో కాదు, తెలంగాణలో ఒక 3 ఎకరాల భూమి ఉన్న కోటీశ్వరుడు, 2 ఎకరాలు ఉన్నా. తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా ఒక 10 ఎకరాలు ఉంటే కోటీశ్వరుడే. పంట పండని 10 ఎకరాలు ఉంటాయి. అందువల్ల మీకు పాయింట్, ఆంధ్రాలో కూడా బహుశా ల్యాండ్ రేట్ అట్లుందో లేదో నాకు తెలియదు, మీరు చెప్పాలి. తెలంగాణలో అయితే నేను చూస్తున్నా. సో అందువల్ల అది ఇష్యూ కాదు. కోటీశ్వరుడు అన్న పదానికి ఇప్పుడు మీనింగ్ లేదు. కానీ భారతదేశంలో భయంకరమైన అసమానతలు ఉన్నాయి. మీకు ఆక్స్ఫార్డ్ నివేదిక చాలాసార్లు చెప్పింది 1% ఆఫ్ ఇండియన్స్ చేతిలో ఎంత వెల్త్ అక్యుములేట్ అయి ఉంది అని. వెల్త్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకే మీకు ఎన్నికలప్పుడు సామ్ పెట్రోడా అమెరికా డెవలప్డ్ నేషన్స్లో ఉదాహరిస్తూ వెల్త్ ట్యాక్స్ ఉండాలి అని ఒక ప్రతిపాదన చేశారు. అది ఆ ప్రతిపాదన పైన డిబేట్ నడపచ్చు. వెల్త్ ట్యాక్స్ అంటే 10 కోట్లు 20 కోట్లు అని కాదు, 1000 కోట్లు ఉంటాయి. 1000 కోట్ల ఆస్తులున్న వారిపైన ట్యాక్స్ ఉండద్దా, ఇది క్వశ్చన్. లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఒక 5,000 కోట్లు తన బిడ్డకు ఆస్తిస్తాడు, మరి ఏమి ట్యాక్స్ ఉండద్దా? ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ సోము తన కష్టార్జితంతో ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే వాడిపైన నువ్వు అడ్డగోలుగా ఆదాయం పండిస్తున్నావు. ఒక పేదవాడు సబ్బు కొంటే వాడిపైన జిఎస్టీ వేస్తున్నావు. సబ్బుకు మీద ఉందో లేదో తెలియదు కానీ సాధారణ వస్తువులపై కూడా జిఎస్టీ ఉంది. ఒక సామాన్యుడు మార్కెట్లో వస్తువు కొంటే జిఎస్టీ వేస్తున్నావు. ఒక సాధారణ ఉద్యోగి కష్టపడి ఉద్యోగం చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నావు. మరి 1000 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీకి ఆస్తిస్తే దానిపైన ట్యాక్స్ ఉండదా? ఇది అన్యాయం కదా. 1000 కోట్లు. నేను వాళ్ళ మీద ఎంత ట్యాక్స్ ఏమంటున్నా, 10% ఏమని అంటలేను, 1%. ఒక 1000 కోట్లు నువ్వు బిడ్డకు, నీ కొడుకు లేదా కూతురుకు ఆస్తి ఇచ్చావు. 1000 కోట్లు ఒక టార్గెట్ పెట్టుకో, 100 కోట్లు పెట్టుకో, 500 కోట్లు పెట్టుకో. 1000 కోట్ల ఆస్తి నువ్వు వారసత్వంగా ఇస్తున్నావు. 1% ఇవ్వు అంటే ఎంత? 10 కోట్లే కదా. 1%కి ఎంత అవుతుంది? జస్ట్ 10 crores అవుతుంది కదా. 1000 కోట్లలో 10 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి 990 కోట్లు ఇచ్చేసుకో. ఇది ప్రపోజల్. ఈ ప్రపోజల్ పైన మోడీ ఏమన్నాడు తెలుసు? ఎలక్షన్స్ అప్పుడు మీ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ. మీ అపార్ట్మెంట్లు తీసుకుపోయి ఇస్తారట. మీ పొలం తీసుకుపోయి, మీ ప్లాట్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట. ఈ స్థాయిలో దేశ ప్రధానమంత్రి తప్ప క్యాంపెయిన్ చేశాడు. ఏం చెప్పంటారు చెప్పండి. సో ఆ కాన్సెప్ట్ ఏమో వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. దాని ప్రచారం ఎక్కడ దాకా వచ్చింది? మంగళసూత్రంకి వచ్చింది. మంగళసూత్రాలు తీసుకుంటాడండి వాడన్నా, అది కూడా ముస్లింలకు ఇస్తారు. మళ్ళీ చూడండి ఎంత రెచ్చగొట్టడు. ఇంకో ఇది మన దేశంలో ఉన్న పొలిటికల్ డిస్కోర్స్. ప్రైమ్ మినిస్టర్ నడిపే ఎలక్షన్ డిస్కోర్స్. సీరియస్ డిబేట్ ఎక్కడ దేశంలో? నిజంగానే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అమర్త్య సేన్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ అని దేశంలో పేదరికానికి మూలం అసమానతలు అంటాడు. అమర్త్య సేన్ పక్క పెట్టండి. ఇటీవల ఆర్ఎస్ఎస్ స్వదేశీ జాగరణ్ మంచ్కు సంబంధించిన ఎకనామిక్ భేటీ జరిగింది. 80 మంది హాజరయ్యారు ఢిల్లీలో. దాంట్లో మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ చెప్పాడు, అమర్త్య సేన్ కోట్ చేశాడు. అమర్త్య సేన్ బీజేపీని వ్యతిరేకించే అర్థశాస్త్రవేత్త, బీజేపీకి కూడా అమర్త్య సేన్ని వ్యతిరేకిస్తాడు. అమర్త్య సేన్ కోట్ చేస్తూ ఈ జీడిపి లెక్కలతో మోసపోకండి, ప్రజల జీవన ప్రమాణాల గురించి ఆలోచించండి. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. మురళీ మనోహర్ జోషి ఆన్ కోట్స్ అమర్త్య సేన్ ఇన్ ఆర్ఎస్ఎస్ బీట్ అని. ఎవరు? ఆర్ఎస్ఎస్ సమావేశంలో మురళీ మనోహర్ జోషి మాట్లాడింది, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడింది కాదు. మీకు దత్తాత్రేయ హోస్బోలే ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆయన చెప్తాను, మీరు గూగుల్లో కొట్టండి, అది కూడా వస్తుంది. ఏమన్నాడు? మన దేశంలో ఆ సంపన్నులను చూసి కాదు,
ఇప్పటికీ 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయలు, డైలీ 375 రూపీస్ ఇన్కమ్, 22 crores. అదే గౌతమ్ అదానికి రోజుకు 1600 కోట్ల ఆదాయం ఉంది. రోజుకో గంటకో నేను లెక్క వేసలే కానీ చూసి చదివాను. కొన్ని వందల కోట్ల సంపాదన ఉంది రోజుకు. ఇక్కడేమో డైలీ 375 రూపీస్. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ పత్రికలో ఇచ్చిన డేటా మొబైల్ ఫోన్లను బట్టి పేదలు కాదని అనలేము. ఇవాళ పని మనుషులకు, బిచ్చగాళ్ళకు కూడా మొబైల్ ఫోన్ ఉంటుంది. పక్కా గుడి దగ్గర ఉన్న బిచ్చగాంతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. మా దగ్గర భక్తులు రష్ అయిపోయింది, ఇక రాదు, అక్కడ ఇంకా భక్తులు వస్తున్నారా, ఇక్కడ వస్తున్నాడు, ఎటువైపు రా అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఆడకూర్చుంటున్నాడు. అంత స్థాయిలో నీకు మొబైల్ ఫోన్ వచ్చింది. అందువల్ల ఇవాళ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఛాయ్ తాగేటప్పుడు కూడా డబ్బులు గూగుల్ పేలు ఇస్తున్నారు. అందువల్ల మొబైల్ వాడకం క్రైటీరియా కాదు, స్కూటర్ వాడకం అంట, స్కూటర్ వాడకం కూడా క్రైటీరియా కాదు. ఇవాళ పేదవాళ్ళకు కూడా స్కూటర్లు ఉంటున్నాయి. ఒక 1000 రూపాయలు నెలకు 15,000 సంపాదించేవారు కూడా స్కూటర్ లేకపోతే హైదరాబాద్ ఉద్యోగం ఇచ్చేరాడు కదా. ఎందుకంటే ఒక ఉద్యోగానికి పోవాలి అంటే 2 బస్సులు మారాలి, బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, 1-2 గంటలు పోతుంది, ఉద్యోగం పోతుంది అది టైం చేరకపోతే. అందువల్ల 15,000 20,000 వచ్చే ఉద్యోగి కూడా ఒక 1000-2000 పెట్రోల్కి అయినా మంచి దగ్గర స్కూటర్ మా వాళ్ళకి తప్పడం లేదు కదా. అందువల్ల స్కూటరు, మొబైల్ ఫోన్ బట్టి పేదరికము సంపన్నులు డిసైడ్ చేయరాదు. కారు కూడా కాదు ఈవెన్ ఇండికేటర్, ఎందుకంటే ఇవాళ మిడిల్ క్లాస్ కూడా కార్లు ఉంటున్నాయి. సో మిడిల్ క్లాస్ కూడా, మా దగ్గర ఆఫీస్ బాయ్ కూడా ఆర్ట్స్ కాలేజీలో కారు వాడేవాడు. ఏమయ్యా కారు వాడుతున్నా అని ప్రిన్సిపాల్కు లిఫ్ట్ ఇచ్చేవాడు. ప్రిన్సిపాల్ కారు లేకుండే ఆ రోజుల్లో, ఆయన స్కూటర్ మీద వచ్చేవాడు. కొన్నిసార్లు ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి, సార్ మీ స్కూటర్ అక్కడ పెట్టండి సార్, మీ ఇంటికి వస్తున్నా, నేను కార్లో పట్టుకొస్తానంటాడు. ఏంటంటే 40,000-50,000 ఆ రోజుల్లో సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. ఇద్దరే భార్యాభర్తలు, ఒక్కడే కొడుకు. ఏమున్నా సార్ బిడ్డ కొడుకు కూడా ఉద్యోగం చేస్తాను సార్, ఇక కారు ఉన్నది అప్పుడప్పుడు వాడుతున్నా అన్నాడు. ఇవాళ చాలామంది మిడిల్ క్లాసెస్ కూడా కారు మెయింటైన్ చేయగలుగుతున్నారు. 2 టీచర్లు ఉంటే ఖచ్చితంగా కారు ఉంటుంది. అందువల్ల కార్లను కూడా నేను ఇండికేటర్గా తీసుకుంటలేను. బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ. మన దేశంలో 100,000 కోట్లు పోగుపడుతున్నాయి. మనం చూసాం కదా, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే బిడ్డ మంగళసూత్రానికి పెసరంత బంగారం కొనలేని కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ దేశంలో. ఇది అసమానతలు అనేది ఈ దేశ కళ్ళ ముందర జరుగుతున్నాయి కదా, అని అనుమానం ఏమున్నది. సో ఈ అసమానతలు భారతదేశంలో పోవాలి. ఇలా జీడిపిలో మన ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చెప్తుంటాడు చూడు, 4th లార్జెస్ట్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాను. ఎన్నడన్నా చెప్పాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఇండియా ర్యాంక్ ఎంత అని, తలసరి ఆదాయంలో భారతదేశ ర్యాంక్ ఎంత అని ఎప్పుడు చెప్పాడు చూడు మోడీ మీకు. అది కూడా నిజంగా తలసరి ఆదాయం అంటే ఆదాని ఆదాయం ప్లస్ అడుక్క తినేవాని ఆదాయం బై 2 = తలసరి ఆదాయం. తలసరి ఆదాయం కూడా లెక్క కాదు. నాకు 1000 ఆవులు ఉన్నాయి, నా దగ్గర పశువులు కాసేవాడు 2 ఆవులు ఉన్నాయి. ఎవరేజ్ ఎంత వస్తుంది? 1,002/2 అంటే 501 ఎవరేజ్ వస్తుంది. అంటే సగటున మా ఇద్దరికి 500 ఆవులు ఉన్నాయి. అయినా కూడా తలసరి ఆదాయంలో కూడా మన ర్యాంక్ ఎంత మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండియాస్ ర్యాంక్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3rd ఉన్నామా, 4th ఉన్నామా, 10th ఉన్నామా, 50th కూడా ఉన్నామో లేవు, డౌట్ 100 పైన ఉన్నట్టున్నాం. ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకసారి గూగుల్ మీరు వెరిఫై చేయండి. 2.66 lakhs per. అది కాదు ర్యాంక్ నడుతున్నా. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో తలసరి ఆదాయం విషయంలో మన ర్యాంక్ ఎంత అని చూడండి మీరు. 4th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్ అని రోజు మాట్లాడే నరేంద్ర మోడీ, మీరు మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎందుకని పర్ క్యాపిటల్ ఇన్కంలో మన ర్యాంక్ ఎంత అని మాట్లాడరు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి నివేదిక అంటారు. అంటే ఎడ్యుకేషన్, హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్, ఇమ్యూనైజేషన్, వీటిలో దీని మీద మాట్లాడేందుకు ర్యాంక్? హ్యూమన్ డెవలప్మెంట్లో మన ర్యాంక్ ఎంత అని మాట్లాడేందుకు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందువల్ల ఈ గణాంకాలు చెప్పడంలో ఎక్స్పర్ట్స్. అదే కాదు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, చాట్ జీపీటీ అడిగాను సార్. ఇండియాస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ర్యాంక్ జీడిపి పర్ క్యాపిటల్ నామినల్ ఈజ్ 136th out of about 189 countries. 189 దేశాల్లో 136 ర్యాంక్. कभी भी नरेंद्र मोदी जी ने बात करे क्या? हमारा देश ने पर कैपिटा इनकम में 130 रैंक में है अनानडा. కానీ देखिए भारत ने 4th लार्जेस्ट इकॉनमी बन गया, मैं आशा दिलेगा 3rd లార్జెస్ట్ ఎకానమీ होते అని అంటాడు. కానీ ఎందుకో 136 చెప్పడు. ఇది ఏం చెప్పేది కాదు కదా మీరు, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. అందుకే మోడీ చెప్పాడు. అది
మోడీ థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్లో అదానీలు ఉంటారు, అంబానీలు ఉంటారు. ఈ 136లో సాధారణ ప్రజలు కూడా ఉంటారు. అది కూడా పూర్తి పిక్చర్ ఇవ్వదని చెప్పాను. ఇంతకుముందు చెప్పాను చూడండి, నాకు 1000 ఆవులు ఉన్నాయి, నా పశువులు కాసేవారికి 2 ఆవులు ఉన్నాయి, మా ఇద్దరి మధ్య ఎవరైతే 501 అవుతుంది. అది కూడా నిజం కాదు. అట్లీస్ట్ దాంట్లో కూడా మన ర్యాంక్ ఎంత, ఇది చెప్తే దేశద్రోహి అవుతారు, యాంటీ నేషనల్, వెంటనే ప్రొఫెషనల్ పెసిమిస్ట్, వృత్తిపరమైన అసంతృప్తి. అది నేను అసంతృప్తితో అనడం లేదు, దేశభక్తితో అంటున్నాను. నా దత్తాత్రేయ హోస్బేల్ దేశభక్తులు కాదా? నరేంద్ర మోడీ చెప్పగలడు ఆర్ఎస్ఎస్ నాయకుడైన దత్తాత్రేయ హోస్బేల్ ప్యాట్రియాటిజం లేదు అని, యాంటీ నేషనల్, అర్బన్ నక్సలైటా? దత్తాత్రేయ హోస్బేల్ అన్న మాట కదా, నేనన్నది కాదు కదా. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. మురళీ మనోహర్ జోషి అన్న మాట కదా. మురళీ మనోహర్ జోషి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన ప్రఖ్యాత వ్యక్తి, యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు. సో ఆయన ఏమంటున్నాడు, అయ్యా ఈ జీడిపి లెక్కలతో కాదు, మీరు అది ఇండికేషన్ కాదు, తెలుసుకోండి అని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని చెప్తున్నాను. ఆయన ఎవరికి? ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా జరుగుతున్న సమావేశాలలో ఒక భాగంగా ఎకానమీకి సంబంధించినటువంటి వాళ్ళు 80 మంది కూర్చొని ఆర్ఎస్ఎస్ ఢిల్లీ మీటింగ్లో చర్చలు జరిపారు ఏంటి అని. అందులో మురళీ మనోహర్ జోషి మాట్లాడాడు. సో ఆయన చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏం అర్బన్ నక్సలైట్లు కాదు కదా. మరి నేను చెప్తే వెంటనే అర్బన్ నక్సలైట్ అంటారు, నన్ను యాంటీ ఇండియన్ అంటారు, వీడు ఎప్పుడు దేశద్రోహి అంటాడు. ఇది పెద్దలు దత్తాత్రేయ హోస్బలే, మురళీ మనోహర్ జోషిలు చెప్తున్నారు. వాళ్ళెవరు కామ్రేడ్లు గారు, వాళ్ళెవరు కామ్రేడ్ మురళీ మనోహర్ జోషి కాదు, కామ్రేడ్ దత్తాత్రేయ హోస్బలే కాదు కదా. ఇది రియాలిటీ కదా. అసమానతల్ని హిందూ ధర్మం కూడా అంగీకరించదు. మీరు హిందూ ధర్మశాస్త్రాలు చదవండి, అసమానతలకు హిందూ ధర్మం వ్యతిరేకం, హైందవం వ్యతిరేకం, మన మత ధర్మం కూడా వ్యతిరేకం. మరి ఎందుకున్న ఈ దేశంలో అసమానతలు? దేశం విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు సంపన్నులు? అందువల్ల ఈ పరిస్థితి ఆందోళనకరం కదా.